బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక కేసీఆర్ కి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులైతే సిద్ధమయ్యారు. మొత్తానికైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్ కు స్వయంగా సిట్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఇక రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటీవల హరీష్ రావుని ఆ తర్వాత కేటీఆర్ ని విచారించారు సిట్ అధికారులు. మొత్తానికైతే 8 గంటల పాటు వీరిద్దరిని విచారించారు. అయితే ఇప్పుడు ఆ రోజే విచారణ సందర్భంగానే కేటీఆర్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక త్వరలో కేసీఆర్ కూడా నోటీసులు అందుతాయి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో ఇప్పుడు సిట్ అధికారులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకోవడం అనేది ఆసక్తికర పరిణామంగా ఉంది. మరి అధికారులు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు కేసీఆర్ కి, మరి ఎన్ని గంటలు విచారించే అవకాశం ఉంది అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇది సంచలన విషయంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం అనేది ఉత్కంఠని రేపుతుంది. మరి రేపు ఎన్ని గంటల పాటు అధికారులు కేసీఆర్ ని విచారిస్తారు? ఇప్పటికే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మరి సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. మొత్తానికైతే సిట్ విచారణ కేసీఆర్ వరకు వెళుతుంది అన్న కేటీఆర్ వ్యాఖ్యలైతే నిజమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతుంది అంటూ, లేనిపోని రాజకీయాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ కీలక నేతలైతే వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టమంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిట్ అధికారులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి చేరుకోవడం, కేసీఆర్ కు స్వయంగా నోటీసులు జారీ చేయడం అనేది కీలక పరిణామంగా ఉంది. మరి రేపు విచారణ అనంతరం సిట్ అధికారులు ఎటువంటి విషయాన్ని బయటకు వెల్లడిస్తారు? ఇక అరెస్టుల పర్వం అనేది కొనసాగుతుందా, లేకపోతే విచారణ తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకుంటారో అనేది కూడా కొనసాగుతుంది. మొత్తానికైతే ఈ వ్యవహారంలో అసలు ఇప్పటి వరకు ఎటువంటి సంబంధము లేని, ఎటువంటి పేరు వినిపించని కేసీఆర్ని కూడా లాగడం అనేది సంచలనంగా మారింది. మరి నిజంగానే కేసీఆర్కి సంబంధం ఉందా, కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, లేకపోతే ఇవి కేవలం ఆరోపణలా అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది.